ఎక్కడో ఉంటూ మన సొంత ఇంటికి వెళ్ళలేకపోవడం ఎంత బాధగా ఉంటుందో తెలుసా? మరి అలాంటప్పుడు ఎందుకుంటున్నావు వచ్చేయచ్చు కదా అని చాలామంది ఈజీగా అనేస్తారు. యూఎస్ రావడం అంత ఈజీ కాదు. అలానే తిరిగి వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శ్రావ్య. నేను 1 ఇయర్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అలానే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే నా ఇండియా ట్రావెల్ గురించి. దాని గురించి చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ అండ్ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే మా చెల్లి, తన పేరు దివ్య, తనకి డిసెంబర్ 26న క్యూట్ లిటిల్ బేబీ బాయ్ పుట్టాడు. సో హ్యాపీ, మేమందరం చాలా హ్యాపీ. బట్ అలానే నాకు కొంచెం బాధ కూడా, ఎందుకంటే డెలివరీ టైంకి నేను లేను తన పక్కన, వెళ్ళలేకపోయాను. సో ఎందుకు నేను ట్రావెల్ చేయలేకపోయాను అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మా చెల్లి కన్సీవ్ అయింది అన్న గుడ్ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తాను అని చెప్పి. బట్ అందరికీ అన్నీ కుదరవు కదా. సో నేను చాలా దూరంలో ఉన్నాను, వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి చూడలేను. సో కొంచెం టైం పడుతుంది. అలానే ఆగాను, వెయిట్ చేశాను లాస్ట్ మంత్ దాకా. డెలివరీ టైంకి ఉంటే బెస్ట్ కదా. సో డెలివరీ టైంకి ఉంటే నేను హెల్ప్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. అలానే అన్ని రకాలుగా బేబీని చూడొచ్చు, ఈవెన్ చెల్లిని చూడొచ్చు అనుకున్నా. సో అలానే లాస్ట్ మంత్ అంటే 8th మంత్, చెల్లికి 9th మంత్ ఎంటర్ అవుతుంది అనగా టికెట్స్ బుక్ చేసుకున్నా నవంబర్లో. డిసెంబర్లో యాక్చువల్లీ చెల్లి శ్రీమంతం అనమాట, 9th మంత్లో. సో శ్రీమంతానికి ఉన్నట్టు ఉంటుంది అండ్ డెలివరీకి ఉన్నట్టు ఉంటుంది. సో అన్నిట్లో నేను ఒక పార్ట్ అవుతానని అనుకుని నేను అలా టికెట్స్ బుక్ చేసుకున్నాను. బట్ ఏమైందంటే నా ట్రావెల్ అవ్వలేదు. ఎందుకు వెళ్ళలేకపోయాను అంటే దూరం నుంచి అంటే లైక్ అక్కడ ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు వింటూ ఉండేదాన్ని, వాళ్ళకి వీసా ఇష్యూస్, వీళ్ళకి వీసా ఇష్యూస్ అని చెప్పి. అవన్నీ ఉంటాయా నిజంగా అని అనుకునేదాన్ని. చాలామంది 5 ఇయర్స్కి ఒకసారి, 6 ఇయర్స్కి ఒకసారి, కొంతమంది అయితే 10 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటారు. ఏంటి ఇంత అన్ని ఇయర్స్ అసలు ఎవరిని చూడకుండా, పేరెంట్స్ని చూడకుండా, ఫ్యామిలీని చూడకుండా ఎలా ఉండగలుగుతున్నారు, ఎలా ఉంటారు, నిజంగా ఈ వీసా ఇష్యూస్ ఉంటాయా ఏంటి అని అప్పుడు అర్థమయ్యేది కాదు. బట్ వచ్చిన తర్వాత నాకు నిజంగా అవేంటనేది అర్థమవుతున్నాయి. ఆ వీసా స్ట్రగుల్స్ ఏంటి, ఆ ఇష్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫస్ట్ టైం నేను కూడా ఫేస్ చేశాను. అదేంటంటే ఈ ఇయర్ మాకు వీసా ఎక్స్టెన్షన్ ప్రాసెస్ ఉందన్నమాట. సో దానికి ఎక్స్టెన్షన్ అప్రూవల్ అనేది రావాలి. అది వస్తే కానీ ఏ కంట్రీకి ట్రావెల్ చేయడానికి ఉండదు. సో మేము దాని గురించి వెయిట్ చేస్తున్నాం, అప్రూవల్ వస్తుంది అని. నవంబర్ ఎండ్కి 6 months కంప్లీట్ అయిపోతాయి. దానికి ప్రాసెసింగ్ టైం అనేది 6 months. సో 6 monthsలో మనకి అప్రూవల్ అనేది జనరల్గా వచ్చేయాలి. మామూలుగా 3 or 4 monthsలోనే వచ్చేస్తుందంట జనరల్గా. సో మేమేమనుకున్నామంటే ఇంకా 6 months టైం ఉంది కదా, 6 monthsలో కంపల్సరీగా వచ్చేస్తుంది అన్న నమ్మకంతో నవంబర్ ఎండ్కి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఎలాగో అచ్యుత్కి ట్రావెల్ చేయడానికి అవ్వదు ఈ ఇయర్. సో నేను ఆర్య బుక్ చేసుకున్నాం నవంబర్ ఎండ్కి వెళ్ళిపోవచ్చని. అంటే అప్రూవల్ వచ్చేస్తుందన్న థాట్లో ఉండి మేము అలా బుక్ చేసుకున్నాం అనమాట. కొంచెం ముందుగా బుక్ చేసుకుంటే మనకి కొంచెం టికెట్ ప్రైజెస్ అవి తగ్గుతాయి కదా అప్పటికప్పుడు కంటే. సో అలా మేము అనుకుని కొంచెం ముందుగా బుక్ చేసుకున్నాం అనమాట. బట్ ఏమైందంటే 6 months ఆఫ్ ప్రాసెసింగ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. మేము లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాం, కానీ మాకు అప్రూవల్ రాలేదు. సో అప్పటిదాకా కూడా నాకు టెన్షన్, అసలు వెళ్తానా వెళ్ళనా, ఉంటానా ఉండనా, అసలు ఏమవుతుంది ఏంటి అంటే 3 monthsలో 4 monthsలో అయిపోతుంది అన్న అప్రూవల్ 6 months అయిపోతుంది. అసలు ఉన్న ప్రాసెసింగ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది, కానీ అప్రూవల్ రావట్లేదు. సో మేము క్వరీ ఏదైనా రైజ్ చేద్దాము, ఏమైనా అడుగుదామంటే వాళ్ళు ఏమంటున్నారు, లైక్ January 1st దాకా మీరు వెయిట్ చేయాలి. January 1st ఆ లోపల కూడా మీకు ఇంకా అప్రూవల్ రాకపోతే అప్పుడు మీరు క్వరీ రైజ్ చేయడానికి ఉంటుంది, లేకపోతే మీరు వెయిట్ చేయాల్సిందే, అదే సొల్యూషన్ అని చెప్తున్నారు. సో మాకేం అర్థం కాలేదు. January 1st దాకా మేము అసలు ఏం జరుగుతోంది, అసలు అప్రూవల్ వస్తుందా రాదా, ఎందుకు లేట్ అయింది ఏంటనేది క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. సో ఇంకా నవంబర్ ఎండ్ వరకు వెయిట్ చేసి ఇంకా కరెక్ట్గా 1 day బిఫోర్ నా ట్రావెల్ 1 day ఉంది అనగా ఇంకా మేము వెయిట్ చేసి టికెట్ అయితే
పోస్ట్‌పోన్ చేసుకున్నాము. సో, ఇంకా అప్పటికి ఏంటంటే నేను క్యాన్సిల్ చేసుకోవడం కంటే మేబీ అప్రూవల్ వచ్చేస్తుందేమో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు జనవరి 1 వరకు వెయిట్ చేయండి అంటున్నారు అంటే, జనవరి 1 లోపల మేబీ వాళ్ళు సొల్యూషన్ ఇస్తారేమో. ఒకవేళ ఇవ్వకపోయినా ఫెబ్ దాకా వెయిట్ చేసినా ఇంకొక 1 మోర్ మంత్, 2 మంత్స్ యాక్చువల్లీ ఫిబ్రవరి ఎండ్‌కి నేను టికెట్ బుక్ చేసుకున్నా మళ్ళీ. సో, ఇంకా 2 మంత్స్ టైం ఉంది కాబట్టి అప్పటికైనా అప్రూవల్ రావచ్చు, సొల్యూషన్ మనకి దొరకచ్చు అన్న నమ్మకంతో మేము ట్రావెల్ డేట్‌ని ఫిబ్రవరికి పోస్ట్‌పోన్ చేసుకున్నాము. సో, ఇప్పుడేమవుతుంది అంటే నాకు అప్పుడే అప్రూవల్ రాలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను. చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. అది వేరే విషయం. అంటే అసలు కొన్ని డేస్ అయితే నేను ఈవెన్ ఇంట్లో పని కూడా చేయలేకపోయా. చాలా లో ఫీల్ అయిపోయాను. బట్ తప్పదు కదా! మనం మూవ్ ఆన్ అవ్వాలి. లైక్ ఆర్య ఉన్నాడు. సో, వాడిని చూసుకోవాలి. అన్ని పనులు జరగాల్సిందే. అవ్వదు. సో, అలానే లో ఫీల్ అవుతా. ఎందుకంటే ఆల్రెడీ నేను వెళ్తాను అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను. అండ్ దట్ టూ మా చెల్లి డెలివరీ అంటే నేను కంపల్సరీగా ఆ టైంలో నేను ఉండాలి. లేకపోతే నా లైఫ్‌లోనే అది పెద్ద రిగ్రెట్ అవుతుంది అని అనుకున్నాను. అలానే అయింది. ఇప్పుడు నా లైఫ్‌లో ఒక రిగ్రెట్ లాగా మిగిలిపోయింది. దాని టఫ్ టైంలో నేను లేను దాని పక్కన అని. యాక్చువల్లీ నా డెలివరీ టైంకి మా చెల్లె నాకు బిగ్గెస్ట్ సపోర్ట్, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనమాట. నాకు అన్నీ అదే చూసుకుంది. ఆల్మోస్ట్ నాకు 2 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు, ఈవెన్ పోస్ట్ డెలివరీ కూడా 2 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు టోటల్‌గా వాడిని చూసుకోవడం గానీ, నాకు సపోర్ట్ చేయడం గానీ, మా చెల్లి నాకు చాలా సపోర్ట్‌గా ఉంది. యాహ్! బట్ నేనైతే దాని టఫ్ టైంలో ఉండలేకపోయాను. నేను చాలా ట్రై చేశాను నా సైడ్ నుంచి వెళ్ళాలని. చాలా వెయిట్ చేశాను. చాలా ట్రై చేశాను. బట్ అవ్వలేదు. అండ్ దట్ టూ ఫస్ట్ డెలివరీ కదా! ఫస్ట్ డెలివరీ అండ్ ఫస్ట్ టైమ్ బంప్‌తో మా చెల్లిని నేను చూడాలి. అది ఎలా ఉంటుందో నేను చూడాలి. శ్రీమంతంకి దాని పక్కనే ఉండాలి. పిక్స్ తీసుకోవాలి. అలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. బేబీతో ఇలా ఆడుకోవాలి. ఫస్ట్ టైం నేను హ్యాండ్‌తో పట్టుకోవాలి బేబీని. చాలా అనుకున్నాను. చాలా ఊహించుకున్నాను. బట్ యాహ్! అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా! సో, అవ్వలేదు. నేను వెళ్ళలేకపోయాను. దాని టఫ్ టైంలో నేను ఉండలేకపోయాను. చాలా కాంప్లికేషన్ ఫేస్ చేసింది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. షీ ఈజ్ ఎ ఫైటర్. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా మా చెల్లి చాలా మొండిది. అలానే మొండిగా సాధించేసింది. చాలా ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా భరించింది. అలానే లాస్ట్ వరకు టిల్ ద ఎండ్ ఫైట్ చేస్తూనే అలానే బేబీని డెలివర్ చేసింది. నిజంగా మా చెల్లి నాకు ఇన్స్పిరేషన్. చాలా విషయాల్లో నాకు మా చెల్లె గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. నాకు చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తుంది. ఏదైనా సరే నేను మా చెల్లికే ఫస్ట్ షేర్ చేసుకుంటాను. సో, అలా మా 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 బాండ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బట్ నేను ఆ టైంలో లేకపోయాను అనే బాధ నేను తీసుకోలేకపోయాననమాట. కొన్ని డేస్ నేనసలు తీసుకోలేకపోయాను. ఐయామ్ లైక్ నేనసలు నాలా నేను లేను కొన్ని డేస్. నేను వెళ్ళలేకపోతున్నాను. ఈ టైంలో ఎలాగా? ఏంటి? అండ్ దట్ టూ మా అమ్మ ఎలా చేసుకుంటుంది ఒక్కటే? ఇవన్నీ ఏవేవో ఆలోచనలు ఇంకా అలా ఉండిపోయాయి. తర్వాత స్ట్రగుల్ ఫేస్ చేసి డెలివరీ అంతా అయిపోయిన తర్వాత ఐయామ్ లైక్ ఊపిరి పీల్చుకున్నా కొంచెం. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా వరకు భారం దిగిపోయినట్టు అనిపించింది. ఇద్దరు సేఫ్‌గా ఉన్నారు. అంతా బానే జరిగింది. అంటే లైక్ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినా కూడా ఫైనల్‌గా అంతా బావుంది అన్న మాట విన్న తర్వాత నాకు చాలా రిలాక్స్డ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ నేను ఆ మొమెంట్‌లో లేకపోయాను అనే బాధ ఆఫ్‌కోర్స్ ఉంటుంది కదా! బట్ నేనేంటంటే ఇట్స్ ఓకే. ఏదైనా మన మంచికే. మేబీ 2 మంత్స్ తర్వాత అయితే మా చెల్లి రికవర్ అయిపోతుంది ఆ ఫేజ్ నుంచి. సో, అప్పుడు నేను ఇంకా ఫ్రీగా మా చెల్లితో టైమ్ స్పెండ్ చేయొచ్చు. బేబీతో ఆడుకోవచ్చు. కొంచెం ఆ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అవన్నీ ఉంటాయి కదా! కొంచెం దాని నుంచి అట్‌లీస్ట్ కొంచెమైనా బయటపడుతుంది. అప్పుడు నేను ఇంకా మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నా. ఫిబ్రవరిలో అయినా వెళ్తున్నా కదా! సో, హ్యాపీగా అప్పుడైనా టైమ్ స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నా. బట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ జాన్యురీ ఎండ్‌కొచ్చేసింది. బట్ స్టిల్ నాకు ఇంకా అప్రూవల్ రాలేదు. జాన్యురీ 1 తర్వాత మేము క్వెరీ రైజ్ చేయొచ్చు అన్నారు. మేము రిక్వెస్ట్ రైజ్ చేశాము. సో, వాళ్ళైతే ఏమంటున్నారంటే 60 డేస్ ఆఫ్ ప్రాసెసింగ్ టైం పడుతుందంట మళ్ళీ ఇది.
అప్పుడు ఆల్రెడీ 6 మంత్స్ ఆఫ్ ప్రాసెసింగ్ టైమ్ అని 1 మంత్ గ్రేస్ పీరియడ్ పెట్టి January 1 అని చెప్పి మళ్ళీ ఇప్పుడు 2 మంత్స్ ఎక్స్ట్రా తీసుకొని అది ప్రాసెసింగ్ టైం పడుతుందంట. మళ్ళీ లైక్ వాళ్ళు అన్నదానికి రెస్పాన్స్ రావడానికి, సొల్యూషన్ రావడానికి 60 డేస్ ఆఫ్ ప్రాసెసింగ్ టైం. అంటే ఈ లోపల ఎప్పుడైనా అవ్వచ్చు, 10 డేస్లో అవ్వచ్చు, 15 డేస్లో అవ్వచ్చు, లైక్ ఇంకా 60 డేస్ వరకు ఎప్పటికైనా అవ్వచ్చు. బట్ 60 డేస్ ఆఫ్ ప్రాసెసింగ్ టైం అని వాళ్ళు పెట్టారు అంటేనే లాస్ట్ వరకు మనం వెయిట్ చేయాలి కదా. సో మళ్ళీ మార్చ్ 60 డేస్ అంటే మళ్ళీ మార్చ్ వరకు చూపిస్తుంది. ఫిబ్రవరిలో నా టికెట్ బుక్ అయింది. అసలు నేను వెళ్తానా వెళ్ళనా, అప్రూవల్ వస్తుందా రాదా, అసలు ఏంటి అనేది నాకు కొంచెం భయంగా ఉంది. ఆల్రెడీ ఒకసారి ఇలా అయింది. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. సొంత ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నా. అసలు నువ్వెవడురా నన్ను ఆపేది నా ఇంటికి వెళ్ళడానికి అని ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తుంది. కానీ సిచ్యువేషన్స్ మన కంట్రోల్‌లో లేవు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం. మన చేతుల్లో లేని సిచ్యువేషన్ ఇది. సో వెయిట్ చేస్తున్నాను అప్రూవల్ కోసం. దేవుడికి దండం పెట్టుకుంటున్నా, ప్రే చేసుకుంటున్నా ఎవ్రీ డే. నాకు త్వరగా ఈ అప్రూవల్ ఏదో వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఇండియాకి హ్యాపీగా, సేఫ్‌గా వెళ్ళాలి అని. బికాజ్ నేను ఆల్రెడీ భయపడుతున్నాను ఆర్యాని హ్యాండిల్ చేస్తూ. నేను ఒక్కదాన్నే అసలు నేను ఎలా వెళ్ళాలి అని. బికాజ్ లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను ఇండియాకి. వెళ్ళినప్పుడు నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాననమాట ఆర్యతో. నేను ఆల్రెడీ అది కూడా యూట్యూబ్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి అది చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతా. ఒకసారి చూడండి. నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో మీకు అర్థమవుతుంది. అండ్ ఈసారి అప్పుడైతే అట్లీస్ట్ నేను పట్టుకోగలను. ఇప్పుడు ఇంక వాడిని పట్టుకోలేను. హి ఈస్ 2.5 ఇయర్ ఓల్డ్ నౌ. బట్ చాలా ఏమో భయంగా ఉంది. ఏమవుతుందో ఏంటో, కోఆపరేట్ చేస్తాడా చేయడా. అండ్ దట్ టూ ఆర్య ఈజ్ లైక్ వాళ్ళ నాన్నతో చాలా అటాచ్డ్. సో వాడసలు వాళ్ళ నాన్నని వదిలేసి వస్తాడా, రాడా, భయపడతాడా, ఫ్లైట్‌లో ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా నాకు చాలా థాట్స్ ఉన్నాయి. వెళ్ళేదాకా నా ట్రావెల్ ఎలా ఉంటుంది, ఏంటి, నేను ఒక్కదాన్నే ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఆల్రెడీ నేను కొంచెం ఆ థింగ్‌లో ఉన్నా. అంటే కొంచెం కన్‌ఫ్యూజ్డ్, మిక్స్డ్ ఎమోషన్స్ టైప్ ఫీలింగ్‌లో ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఈ అప్రూవల్ కూడా ఒక సైడ్ వస్తుందా రాదా అని ఈ థాట్స్ కూడా ఎక్కువైపోయి చిరాకు అనిపిస్తుంది. బట్ చూడాలి. ఒకవేళ అవుతుందో లేదో. ఐ ప్రే ఫర్ గాడ్ అంతా బాగా అవ్వాలి అని, హ్యాపీగా సేఫ్‌గా నేను ఇండియా వెళ్ళాలి అని. సో నాకెందుకో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే చాలామందికి రావాలని ఉంటుంది నిజంగా. కానీ సిచ్యువేషన్స్ వల్ల రాలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు. నేనైతే మా ఫ్యామిలీని చూడకుండా అసలు ఉండలేను. సో అందుకే నేను వచ్చిన 9 మంత్స్‌కి ట్రావెల్ చేశాను. మీరు నిజంగా నమ్ముతారా? యూఎస్ వచ్చిన 9 మంత్స్‌లో నేను మళ్ళీ ట్రావెల్ చేసి ఇండియా వెళ్ళి వాళ్ళని చూసేసి మళ్ళీ వచ్చాను. యాక్చువల్లీ నేను అసలు హ్యాండిల్ చేయలేకపోయాను ఆర్యాని. చాలా కష్టమైపోయింది లాస్ట్ ఇయర్. సో నేను వాళ్ళకి శపథం చేసి వచ్చాను. ఈసారి వస్తే నేను ఖచ్చితంగా అచ్యుత్తోనే వస్తాను. నేను మాత్రం చచ్చిన ఒక్కదాన్నే రాను వాడితో అని. కానీ మళ్ళీ ఒక్కదాన్నే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. చూసారా? సో అప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నేను ఫేస్ చేసిన స్ట్రగుల్ అంతా గుర్తొచ్చి నాకు ఇంకా భయం పెరిగిపోతుంది. బీపీ రైజ్ అయిపోతుంది. ఏమవుతుందో ఏంటో ఈ ట్రావెల్ అని. సో మళ్ళీ ఈ ఇయర్ ట్రావెల్ ఎలా ఉండబోతుందో నాకు నిజంగానే భయంగా ఉంది. సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అని. ఒకవేళ ఉంటే అండ్ నేను వెళ్ళాలి అనే అప్రూవల్ రావాలి అని నేను కోరుకుంటున్నా. చాలామందికి ఇలాగే స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు కదా. మేబీ నాకు ఇలా ఉంది, వేరే వాళ్ళకి ఇంకా డిఫరెంట్ వీసా ఇష్యూస్ రావచ్చు. నేను ఇంకా డిపెండెంట్ వీసా మీద ఉన్నా. అయినా సరే నేను ఇలా ఫీల్ అవుతున్నా. మిగతా వాళ్ళకైతే ఇంకా ఎన్ని ఇష్యూస్ అయితే ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనము ఒక దీనికి వచ్చేయకూడదు. మనం ఈజీగా అనేసుకుంటాం కదా, ఇది ఉన్నా సరే వాళ్ళు రాలేదు అని. బట్ ఇక్కడ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడికి ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా. వచ్చిన తర్వాత మాత్రమే ఎక్స్పీరియన్స్ అవుతారు అవన్నీ. సో నేను కూడా ఈసారి ఎక్స్పీరియన్స్ అయ్యా. యాక్చువల్లీ నేను వర్కింగ్ కాదు. సో అందుకనే నేను ఎక్కువ లాంగ్ టైం అట్లీస్ట్ 2 or 3 months నేను బుక్ చేసుకొని లాస్ట్ ఇయర్ 2 months ఉన్నా ఇండియా వచ్చి. లాస్ట్ జాన్వరిలోనే వచ్చా నేను.
అండ్ మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరికి వెళ్తున్నా. సో 1 ఇయర్ అయింది నేను మా ఫ్యామిలీని చూసి. సో 1 ఇయర్ అయినా కూడా నాకు ఎంతో ఇలా ఉంది అసలా ఎప్పుడెళ్తానా? ఎప్పుడెళ్తాను? 1 ఇయర్ అయిపోయింది అన్నట్టుంది. కొంతమందయితే 5 ఇయర్స్, 6 ఇయర్స్ అసలు వాళ్ళ ఫ్యామిలీని చూడకుండా దూరంగా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ వాళ్ళైతే ఇంక మరీ కష్టం అసల. వాళ్ళకైతే పర్టిక్యులర్ లీవ్స్ దొరకాలి, పర్టిక్యులర్ డేట్స్‌లోనే ట్రావెల్ చేయాలి. ఆ టైంలో ఫ్యామిలీ అందరికీ కుదరాలి, పిల్లలుంటే వాళ్ళకి కుదరాలి, వాళ్ళకి స్కూల్‌లో ఒప్పుకోవాలి. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మేనేజ్ చేసుకోవడానికి. సో, నాకు తెలిసి చాలా కష్టమని నాకదే అనిపిస్తుంది. ఇప్పుడు నేను వర్క్ చేయట్లేదు కాబట్టి మేబీ నాకు ఇట్లా కుదురుతోంది. అట్‌లీస్ట్ నేను టికెట్ బుక్ చేసుకొని ఇలా వెళ్ళాలి అనుకున్న వెంటనే నేను వెళ్ళిపోతున్నా. బట్ అచ్యుత్ ఉన్నాడు. తనకి కుదరట్లేదు. సో, వర్కింగ్ వాళ్ళకి చాలా కష్టమవుతుంది. అంత ఈజీ గాదు. వాళ్ళకి రావాలని ఉంటుంది. ఎవరికుండదు. మన సొంత ఊరికెళ్ళాలి, ఇంటికెళ్ళాలి, లేకపోతే అందరిని మన వాళ్ళందరిని చూడాలి, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి అని. బట్ అందరికీ కుదరదు కదా! నాకు 1 ఇయర్ అయితేనే ఇలా ఉంది. నిజంగా అటు స్పెషల్ అకేషన్ కాబట్టి అట్‌లీస్ట్ బేబీ బారసాలకైనా నేను ఉండాలి అని అనుకుంటున్నా. హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీసా ఇష్యూస్‌కి, ట్రంప్‌కి ఏమైనా సంబంధం ఉందా అంటే డిసెంబర్‌లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ నేను నా ప్రాసెస్ యాక్చువల్లీ నవంబర్‌కి 6 మంత్స్ కంప్లీట్ అవుతుంది. మేబీ ఎలక్షన్స్ వల్ల అండ్ హాలిడేస్ వల్ల వీటన్నిటి వల్ల కూడా ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుందేమో అని విన్నా నేను. సో, ప్రాసెస్ అంతా కూడా ఇంకా బాగా స్లో చేసేసారు అని. సో, మేబీ అది కూడా రీజన్ అవ్వచ్చు. హాలిడేస్, ఎలక్షన్ ఇవన్నీ కూడా కలిసొచ్చాయి యాక్చువల్లీ దీనికి. మేబీ దానివల్ల కూడా లేట్ అవ్వచ్చు. సో, యాహ్! హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. మీకు నేను ఇండియా వెళ్తున్నానా? లేదా? ఏంటి? అనేది ఎవ్రీథింగ్ అప్డేట్స్ నేను ముందు వీడియోస్‌లో నేను పోస్ట్ చేస్తాను. సో, అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే గనక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఒకసారి నా ఛానల్ కంటెంట్ కూడా చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నా ట్రావెల్ మొత్తం కూడా నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు కుదిరినంత వరకు. ఐ డోంట్ నో ఎలా ఉంటుంది ఏంటి అనేది. లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశా. ఆ వీడియోని నేను కింద లింక్‌లో ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చూడండి. అండ్ ఈసారి కూడా నేను అలానే ఒక వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తాను డెఫినెట్‌గా. సో, మొత్తం ముందు అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో కనెక్ట్ అయ్యి అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్ ఇంత ఓపికతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.